క్షీరోదన్మత్ప్రదేశేషు చ మణివిలసత్సైకదేమౌక్తికానాం మాలాకృత్తా సమస్తః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మణితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరసితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అర్ణనిలయదాశంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిః వేదసుమేధశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే మధ్యే. చూడు, ఇప్పటి నుంచి మా అమ్మకి నీకు మధ్య నేనున్నాను. మా అమ్మని ఒక్క మాట అన్నా చంపేస్తాను. అన్నా అన్నా వద్దనా, వదనా వెళ్దాం, వదనా. పంతులు గారు, మీరు కానివ్వండి. విష్ణుం విష్ణుపశంకారో భూతభూతభూతభూతభూతభూతభూతభూతావో భూతాత్మా భూతభావనః భూత ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతే కవ్యం పురుషः సాక్షి క్షేత్రజ్ఞోచ్చరేణ చ యోగో యోగ విదామేత. మనం కల్లో కూడా జరగకూడదు అనుకున్నవే జరుగుతాయి. మనం జరగాలి అనుకున్నవి కల్లో కూడా జరగవు. నువ్వు నాన్నలా వేదాంతం చెప్పకమ్మా. ఉండాలో పెట్టేబడే సర్దుకొని వెళ్లాలో అది మాత్రమే చెప్పు. దత్తత తీసుకున్నంత మాత్రాన ఏమవుతుంది? మన ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కావేరిని పైకి పంపేశామనుకో, అర్జున్ పిచ్చోడై దేశాలు పట్టుకుపోతాడు. ఆస్తి మొత్తం అంకితదవుతుంది. అంటే మనదవుతుంది. ప్లాన్స్ అన్నీ బానే ఉంటున్నాయి కానీ ఆచరణకొచ్చేసరికి దుస్సుమంటున్నాయి. సరే సరే, అసలు ఆ మలక్పేట్ మల్లేష్ గాడు ఎక్కడున్నాడో కనుక్కో. వాడే చేస్తున్నాడే. వీడికి 100 ఏళ్ళమ్మా. పాపి చిరాయి అంటే ఇదే. అందుకే ఎక్కువ కాలం బతకాలంటే ఎక్కువ పాపాలు చేయాలి. సరే సరే మాట్లాడు.